ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి పుణ్యభారతి అన్నారు రావిపూడి సుబ్బారావు గారు. చూసారా, ఈ క్రిస్టియన్స్ మీరు చాలామంది క్రిస్టియన్ మ్యారేజ్ చూస్తుంటారు. అందులో ప్రతిదీ ఒక మంచి రోజు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. సో మనలో భారతీయుల బ్లడ్ పరిగెడుతూ ఉంటుంది అనమాట. మనం బైబిల్ చదివినప్పటికీ, ఖురాన్ చదివినప్పటికీ, ఏదైనప్పటికీ నీలో ఒక భారతీయుడు ఆ ప్రేమ ఉంటుంది. ఈరోజు మంచి రోజు అంటే January 22, 2026. వీళ్ళు ఏం చేస్తారంటే మన ఒక భారతీయులు కదా, ఎంత క్రిస్టియానిటీ అమెరికన్ని అడాప్ట్ చేసుకున్నప్పటికీ మ్యారేజ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని ఆ ముహూర్తాన్ని తగ్గట్టు పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు సండే కాకుండా సెట్ చేస్తారు. సండే అంటే మళ్ళీ చెట్లు ఆరాధన చేస్తారు కాబట్టి. సో భారతీయులకు ఎప్పుడైనా భారతీయుడే గుర్తుపెట్టుకోండి. చూసారు కదా మ్యారేజ్. సో అలా చేస్తారన్నమాట పెళ్ళి. ఏమిటంటే మనకి ఇంత ఇండియన్స్ అయింది ఒక్కోసారి ఈ మైక్లో తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. మనం అందరూ భారతీయులు, కొట్టు బట్టు పెట్టుకోవాలి. మనం అప్పుడు ఫారినర్స్ కాదు కదా, మనం ఫారినర్స్ కాదు. బైబిల్లో కూడా ఎక్కడ రాసిలేదు పట్టు పువ్వులు పెట్టుకోవద్దని. కాటుక పెట్టి నీ కళ్ళుని పెద్ద చేయొద్దు మాత్రమే రాసి ఉంటుంది. కావాలని చెక్ చేసుకోండి, బైబిల్ ఎక్కడా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు రోములు రాసిన బైబిల్ కాబట్టి అందులో ఈ పువ్వులు చెరకోసం ఉండదు. మనం ఇండియన్స్ సారీ కట్టుకుంటే సారీ కట్టుకుంటాం, వాళ్ళకి జీన్ ప్యాంట్ వేసుకోం. మ్యారేజ్ ఇప్పుడు అయితే మ్యారేజ్లో తాళి కట్టిస్తారు, చేతిలో చేయబెడతారు. అంతేగాని ఫారినర్స్లోకి ఒక ఇంగ్లీష్ ముద్ద ఇమ్మంటే ఇవ్వరు. సో యు ఆర్ ఇండియన్స్. మనమందరూ ఒక రక్తం పొందుకున్నారు కాబట్టి మనమందరూ ఒక ప్రేమగా ఉండాలి. కొంతమంది ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పాస్టర్స్ చాలా అదొకలాగా బోధన చేస్తారు. అంటే మైక్ ఆఫ్ చేసి వేరేగా బోధన చేస్తారు చర్చిలో. నేను చూశాను, అనుభవించాను, చెప్తున్నాను. గట్ ద పాయింట్. బాయ్.